హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం కాకరకాయ అలానే వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చేదు లేకుండా. అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. కాకరకాయలు మాత్రం సన్నగా ఒక లేయర్ అంటూ ఉండాలి, మరీ దొడ్డుగా ఉండకూడదు. అలానే గుప్పెడు వెల్లుల్లిపాయలు ఉండాలి. కాకరకాయలు మాత్రం సన్నగా తరుక్కోండి, ఎంత సన్నగా తరుక్కోగలిగితే అంత సన్నగా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత నూనె వేసుకోవాలి. చూసారా, దీంట్లో పోపులు లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది కొంచెం వేడవ్వంగానే మనము సన్నగా తరుక్కున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని ఈ కాకరకాయలకి అన్నిటికీ నూనె పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. హైలోనే ఉండాలి, సిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాంట్లోకి మనము ఫ్రై అయిపోయినాయి అంటే మసాలా అంతా ఆయిల్ అన్నీ పట్టేసినాయి కాబట్టి ఇప్పుడు పసుపు అలానే ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఈ ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకునే వరకు దాంట్లో ఉండే నీరంతా బయటకు వచ్చేసి చేదుతనం లేకుండా అయిపోతుంది. మంచిగా మగ్గిపోయిందంటే చేదు ఉండదండి. ఖచ్చితంగా అది మాత్రం కాకరకాయల్లో కాకరకాయ చిరు చేదు ఉంటుంది, చేదు లేకుండా అసలు ఏముండదు. కానీ తినగలుగుతారు, పిల్లలు కూడా మంచిగా తినగలుగుతారు. ఇట్లా మూతేసి ఒక 5 నిమిషాల పాటు ఆవిరి నీళ్ళంతా దాంట్లో పడి కాకరకాయ ఉడికిపోయింది. చూసారు కదా, కాకరకాయ మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. మనము కారం వేసేస్తాం, తగినంత కారం. ఎవరికి ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఇంకా మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు ఉత్త కారం పచ్చిదనం పోవాలి కాబట్టి మనము మంచిగా దూరగా మంచిగా అన్ని ముక్కలు కంటేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అట్లనే ఫ్రై చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చిదనం పోయింది అని అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని గుప్పెడు వెల్లుల్లిపాయలు ఉత్తగానే తినమంటే ఎవరు తింటారు? ఎవరు తినరు కదా. మనం ఈ విధంగా చేసామనుకోండి, ఖచ్చితంగా పచ్చి వెల్లుల్లిపాయలు మనం తినగలుగుతాం. బ్లాకేజెస్ అలాంటివన్నీ ఏముండవు అని అంటారు కాబట్టి సేఫ్టీ కోసము మనము ఇప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలని పెద్ద పెద్దగా ఉన్నవన్నీ ముక్కలు చేసుకుందాము. చిన్నగా ఉండేవి మాత్రం అట్లనే వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసాము, కానీ ఇది వేడికి ఇదైతే తప్ప మనము పొయ్యి మీద పెట్టి ఫ్రై చేస్తలేము వెల్లుల్లిపాయలని. ఆల్మోస్ట్ ఆల్ మనం తినేది పచ్చి వెల్లుల్లిపాయలే తింటాము. ఒక ముగ్గురం తిన్నా కానీ ఒక్కొక్కళ్ళు 4-5 ఎల్లిపాయలు అయితే ఖచ్చితంగా తింటారు. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఒక్కసారి ఆ వేడికి సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అలానే ఉంచేసుకొని ఇప్పుడు ఒక్కసారి కలియబెట్టేస్తే అంతేనండి, కాకరకాయ వెల్లుల్లిపాయ ఫ్రై రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి మరీ నచ్చుతుంది, హెల్త్కి మంచిది. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారు కదా, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.